అండి. మై నేమ్ ఈస్ సంధ్య. ఇవాళ టాపిక్ ఏంటంటే బేబీ హెయిర్ అనేది గ్రో అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో నేను ఇవాళ చెప్తానండి. చాలా అంటే చాలా టిప్స్ చెప్తాను. సో, ఫస్ట్ అందరికీ తెలియాల్సింది బేబీకి నేచురల్ ఆయిల్స్ అనేది అప్లై చేయాలి. ఓకేనా? నేచురల్ ఆయిల్స్ అంటే సెసమి ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అండ్ బాదాం ఆయిల్ అండి. ఈ 4 ఆయిల్స్ నేచురల్‌గా ఉండేలా చూసుకోవాలి. ఓకేనా? ఈ ఆయిల్స్ మనం బేబీకి మసాజ్ చేయాలండి. ఎటువంటి ప్రెషర్ లేకుండా సర్క్యులర్ మోషన్‌లో బేబీ స్కాల్ప్‌కి మనం మసాజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? అలా మసాజ్ చేస్తూ ఉంటే బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి హెయిర్ అనేది థిక్‌గా గ్రో అవుతుందండి. చాలా థిక్‌గా గ్రో అవుతుంది. ఓకేనా? నేచురల్ ఆయిల్సే అప్లై చేయండి. అండ్ ఇంకోటేంటంటే కోంబ్ చేస్తారు కదా బేబీ హెయిర్‌ని. ఆహ్, అది కోంబ్ అనేది సాఫ్ట్ బ్రిస్టల్‌తో ఉండేలా చూసుకోండి. అండ్ ఇంకోటేంటంటే రోజుకి ఎక్కువగా అనవసరంగా ఎక్కువ సార్లు దువ్వకండి. కోంబ్ చేయకండి. ఓన్లీ 2 ఆర్ 3 టైమ్స్ ఎ డే ఓకేనా? కోంబ్ చేయండి. ఓకేనా? అండ్ థర్డ్ ఏంటంటే విటమిన్ ఇ ఉండే ఇంగ్రీడియెంట్స్, ప్రొడక్ట్స్ అనేది మీరు తీసుకొని బేబీకనేది యూజ్ చేయండి. అండ్ ఇంకోటేంటంటే బేబీ షాంపూస్ అండి. ఓన్లీ బేబీ షాంపూసే స్పెషల్‌గా డిజైన్ చేసిన బేబీ షాంపూస్ అనేదే మీరు యూజ్ చేయాలి. ఓకేనా? టిఆర్ ఫ్రీ ఉండేలాగా చూసుకోవాలి. పారాబెన్స్ ఫ్రీ ఉండేలాగా చూసుకోవాలి. సల్ఫేట్ ఫ్రీగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఇంకోటేంటంటే బాదాం అండి. బాదాం వల్ల హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఓకేనా? కొంచెం పెద్ద పిల్లలకి 2 ఆర్ 3 బాదామ్స్ ఎ డే ఇవ్వండి. ఓకేనా? చిన్న పిల్లలకి ఇన్‌ఫాంట్స్‌కేమో బాదాం ఆయిల్ చెప్పాను కదండీ ఇందాక ఆయిల్స్‌లో. ఆ బాదాం ఆయిల్ అనేది బేబీకి మసాజ్ చేస్తూ ఉండండి. ఓకేనా? గ్రోత్ అనేది ఆటోమేటిక్‌గా గ్రో అవుతుంది. ఓకేనా? అండ్ ఇంకో బెస్ట్ వే నేను చెప్తానండి. హెయిర్ అనేది ట్రిమ్ చేస్తూ ఉండాలి. హెయిర్ ఎండ్స్‌లో ట్రిమ్ చేస్తూ ఉంటే థిక్‌గా హెయిర్ అనేది ఎదుగుతుందండి. బేబీ హెయిర్‌ని ట్రిమ్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకోటి మెయిన్ అండి బేబీ హెయిర్ ఆహ్, వాష్ చేసిన తర్వాత సాఫ్ట్ టవల్‌తో మీరు డ్రై చేయాల్సి ఉంటుందండి. మీరు రఫ్ టవల్‌తో మీరు డ్రై చేస్తున్నారంటే బేబీ హెయిర్ ఫాలికల్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ థిన్ అయిపోతుంది. చాలా సన్నగా అయిపోతుంది హెయిర్ అనేది. సో, మీరు సాఫ్ట్ టవల్ యూజ్ చేసి బేబీ హెయిర్ అనేది డ్రై చేయండి. ఓకేనా? అండ్ ఇంకోటేంటంటే హెయిర్ కండిషనర్స్ ఉంటాయండి. కండిషనర్స్ మీరు యూజ్ చేయాలి. కెమికల్స్ ఫ్రీ ఉండేవి చూసుకోండి. హైబిస్కస్ యూజ్ చేయొచ్చు. ఎగ్స్ యూజ్ చేయొచ్చు. యోగర్ట్ యూజ్ చేయొచ్చు. ఇలా కెమికల్స్ లేనివి కండిషనర్స్ అనేవి మీరు బేబీ స్కాల్ప్‌కి యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఆహ్, అండ్ ఇంకోటేంటంటే విటమిన్ ఇందాక విటమిన్ ఇ చెప్పాను కదండీ! ఇప్పుడు ఐరన్ కూడా బేబీ హెయిర్ గ్రోత్‌కి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు బేబీస్‌కి డైట్‌లో కొంచెం పెద్ద పిల్లలైనా బేబీ డైట్‌లో అయినా లీఫీ వెజిటబుల్స్ ఇన్‌ఫాంట్స్‌కి కొంచెం కిచిడీ లాగా చేసి పెడతారు కదా! సో, వాళ్ళకి ఆకుకూరలనేది డైట్‌లో అనేది ఇంట్రొడ్యూస్ చేయండి. అండ్ కిడ్స్‌కి చెప్పనవసరం లేదు. ఇంకా బెల్లము, ఇంకా ఐరన్ ఇంకా ఎందులో ఉంటుందో ఇంకా ఐరన్ ప్రొడక్ట్స్ అనేవి మీరు కిడ్స్‌కి కూడా ఇంట్రొడ్యూస్ చేస్తే హెయిర్ అనేది థిక్‌గా అనేది మీకు ఆహ్, పెరుగుతుంది బేబీస్‌కనేది. ఓకేనా? మీరు ఇవన్నీ చేయాలండి. అండ్ ఇంకోటి మెయిన్ చెప్పడం మర్చిపోయాను. బేబీకి షాంపూ చేయాలి. అంటే ఎన్ని సార్లు చేయాలంటే వారంలో ఓకేనా? వారంలో ఆల్టర్‌నేటివ్ డేస్ 2, 2 ఆర్ 3 డేస్‌కి ఒక్కసారైనా బేబీకి హెడ్ బాత్ చేయించాలి. ఓకేనా? ఎందుకంటే బేబీ హెడ్ అనేది డర్టీగా అయిపోతుంది స్వెట్ వల్ల. అర్థమవుతుందా? స్వెట్ వల్ల బేబీకి స్కాల్ప్ అనేది పాడైపోతుంది. అర్థమవుతుందా? 2 ఆర్ 3 డేస్‌కి ఒక్కసారైనా మీరు బేబీకి స్నానం అనేది వేడి నీళ్ళతో లూక్ వార్మ్‌తో గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించాలి. ఓకేనా? మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని బేబీకి మీరు హెయిర్ గ్రోత్ అయ్యేలా చూసుకోండి. మీరే వాళ్ళకి హెయిర్ గ్రోత్ అయ్యేలా చేయాలి. ఓకేనా? ఇవన్నీ మీరు ట్రై చేయండి. ఓకేనా? మీకు వీడియో హెల్ప్‌ఫుల్ అయితే హోప్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండండి. చాలా వీడియోలు చేశాను బేబీకి అండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించి. అవన్నీ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నేను మీ సంధ్య. బాయ్ అండి.